వీళ్ళు రైడ్ బుక్ చేసుకున్నారు, ఎవరు ఫస్ట్ ఎక్కాలని చెప్పేసి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. నేనేమో వెయిట్ చేస్తున్నా. 100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 43. ఇవాళ నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినా, మొత్తం చల్లగా ఉన్నది వాతావరణం, వాన పడే ఛాన్స్ కూడా బాగుంది. ఫస్ట్ రైడ్ పడ్డది, ఇంకా కస్టమర్ పికప్ చేసుకొని పోతున్నా. అక్కడ నేను ఈ బాబుని చూసిన, లైఫ్ అందరికి ఒకటే రకంగా ఉండదని నాకు అనిపించింది. నేను కస్టమర్ పికప్ చేసుకొని పోతే అక్కడ కస్టమర్ ఓటీపీ ఎక్కడ ఉంటుందని బాగానే బ్లింకిండు. నేను చూపించి ఇంకా ఎక్కించుకున్నా. నేను ఆయన డ్రాప్ చేసిన తర్వాత అక్కడ ఇమీడియట్ ఒక రైడ్ పడ్డది. అక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, నా బండి ఎక్కాల్సిన మేము వేరే బండి ఎక్కింది, వేరే బండి ఎక్కాల్సిన మేము నా బండి ఎక్కింది. మళ్ళీ రిటర్న్ వచ్చి చేంజ్ చేసుకున్నాం. అనవసరంగా రిటర్న్ వచ్చిన అనిపించింది. ఈ రైడ్ కంప్లీట్ చేసుకుంటే 200 వస్తుండే. రిటర్న్ వచ్చి ఈమె ఎక్కించుకున్నాం కాబట్టి ఈ రైడ్ జస్ట్ 100 రూపీస్ మాత్రమే. మేము వెళ్ళే దారిలోకి లైట్ గా వాన పడ్డది. నా ముందు ఆయన ఏమో ఇది నెత్తి మీద కప్పుకోనికి నానా తంటాలు పడుతున్నాడు, మొత్తాన్ని కప్పుకున్నాడు. నాకైతే రైడ్స్ ఏమో ఇది కంప్లీట్ చేయకుండా వస్తా ఉన్నది. నాకేమో డ్రాప్ లొకేషన్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉన్నది. నేను అప్పుడు పోయే లోపు వాళ్ళు క్యాన్సిల్ చేస్తాను చెప్పేసి నేనైతే ఏం యాక్సెప్ట్ చేస్తలేను. నేను ఈ రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు చాలా లాంగ్ రైడ్ పడ్డది, 67 కిలోమీటర్స్. నేను ఆ రైడ్ కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ 2 hours దాకా వెయిట్ చేసిన. నాకు ఇక్కడ నుంచి ఒక్క రైడ్ పడతలేదు. మళ్ళీ ఇది సిటీ అవుట్స్కట్స్ కదా, ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ సిటీకి ఏం పోతా అని చెప్పేసి ఇంకా నేను ఇంటికి స్టార్ట్ అయిపోయినా. మధ్యాహ్నం పూటనే ఇంటికి వెళ్ళిపోవాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. కాకపోతే అటు వెళ్ళాలంటే 30, ఇంటికి వెళ్ళాలంటే 15. ఇదే బెటర్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈరోజు నా ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.